హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో పెసరపప్పు అండి. ఒట్టి పెసరపప్పు చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ముందుగా కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు. ఒట్టి ఎండుమిరపకాయలతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం. కచ్చా పచ్చా చితకొట్టు వేసుకోవాలండి. అలా వేసుకుంటే బాగుంటుంది పప్పులో. పెసరపప్పు అయితే ఇందులో అస్సలు కడగకూడదండి. కడగకుండా ఆయిల్లో వేపి వండితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పుకైతే ఎక్కువ ఆయిల్ ఏది అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్లో వేగాక వాటర్ వేసుకోవాలి. పప్పుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇంకా అలా ఉడికిన వరకు హైలో పెట్టి ఉడికాక సిమ్లో పెట్టి మెత్తగా ఉడికించాలండి. ఎంత మెత్తగా ఉడికితే పప్పు అంత టేస్ట్గా ఉంటుంది. మెత్తగా ఉడికాక పసుపుని ఉప్పు వేసుకోవాలి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈ సమ్మర్ వస్తుంది కదా, ఈ సమ్మర్లో ఇలా పెసరపప్పు వండుకుంటే ఒంటికి చాలా చలువ చేస్తుందండి. ఇందులో నిమ్మరసం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. వేసవికాలం అయితే నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.